ఇదే వియత్నాం విషాదంలో మరొక ఘటన ఏమిటి అంటే మచిలీపట్నానికి సంబంధించిన వాసిగెల్లి జయశ్రీ ఈ పడవ బోల్తా ఘటనలోనే మృతి చెందారు. అయితే జయశ్రీ భర్త శ్రీధర్ కూడా అదే బోట్లో ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు వియత్నాం అధికారులు. తమ బోట్ లేట్ అవుతుంది అని తమిళనాడు వారి బోట్లో ఎక్కారు ఈ జయశ్రీ దంపతులు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వసంత్, వియత్నాంలో జరిగినటువంటి ఈ బోటు ప్రమాద ఘటనలో హోలాంగ్ బీట్ లో టూరిస్ట్ బోల్తా పడినటువంటి ఘటన మచిలీపట్నానికి చెందినటువంటి దంపతులు ఇద్దరు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో జయశ్రీ మచిలీపట్నానికి చెందినటువంటి వ్యాపారవేత్తకు చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి మహిళ, ఆమె కూడా మృతి చెందారు. అలాగే మరొక అదే ఆమె భర్త కిషోర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వారి మృతి చెందినట్టు కూడా ప్రస్తుతం ఇటు వియత్నాం నుంచి అధికారులు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. అయితే మృతదేహాన్ని త్వరితగతిన ఇక్కడ తీసుకురావాలని వాళ్ళు వేడుకుంటున్నారు. అయితే వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరెవరు ప్రాణాలతో ఉన్నారు, అక్కడ బోటు ప్రమాదం జరిగినటువంటి ఘటనల నుంచి ఎవరున్నారు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ ఎంబసీ ఇటు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో కంట్రోల్ రూమ్ కాల్ చేసి ఇటు కాకినాడ చెందినటువంటి మరొక యువకుడు కూడా ఉన్నట్టు కూడా గుర్తించారు. వారికి సంబంధించిన వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. వియత్నాం బోటు ప్రమాదంపై ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తూనే ఉన్నారు. అక్కడ భారత ఎంబసీని సంప్రదిస్తూ ఉన్నారు. వియత్నాం బోటు ప్రమాదంపై లోకేష్ కూడా ఆరా తీశారు, అధికారులతో మాట్లాడారు. వియత్నాంలోని భారత ఎంబసీతో మాట్లాడుతున్నామని మంత్రి లోకేష్ కి తెలిపారు ఏపీ భవన్ అధికారులు. కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని ఎప్పటికప్పుడు లోకేష్ సూచిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంపై లోకేష్ ఆరా తీశారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. వియత్నాంలోని భారత ఎంబసీతో కూడా మాట్లాడుతున్నామని మంత్రి లోకేష్ కి తెలిపారు ఏపీ భవన్ అధికారులు. కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు లోకేష్.